వాక్యం చెప్పారు ఆవిడ. సో హ్యాపీ. మంచి వాక్యము హృదయాన్ని పట్టుకుంది. ఆ వాక్యంలో ఏంటంటే ప్రతి పరిశుద్ధాత్ముడు మనకి ఎలా వస్తాడు, పరిశుద్ధాత్మ మన దగ్గర ఎలా ఉంటాడు, పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలని చెప్పింది మహా భక్తురాలు. దేవుడే మనకి ఏమి ఇస్తామన్నాడు. 24 గంటల్లో ఎక్కడ పోగొట్టకుండా, ఎక్కడ అలసట అనేది తెలియకుండా మరి జరుగుతూ ఉంది. మరి సంతోష్ బాబు గారు ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ వెళ్ళిపోవాలి. ఆయన అన్నారంటే ఈ 24 గంటలు మా చేసి వెళ్ళడం. మరి విజయ్ కుమార్, సిపి విజయ్ కుమార్ గారు వచ్చారు. సో హ్యాపీ. అలాగే ప్రసాద్ రావు గారు, పార్టీ గారు చాలా ఆత్మీయంగా మరి ఈ మధ్యన మీటింగ్ కూడా జరగట్లేదు. విజయవాడలో ఉంటాడు. సంతోషం సార్ మాట్లాడారు. వచ్చిన రైతులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. బాబా గారికి, అలాగే మా కుటుంబ సభ్యులైనటువంటి గ్లోరీ ప్యారిస్ ప్రతి బిడ్డకి వందనాలు ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ మా యొక్క మోడరేటర్ గారు, ఏఎల్సి మోడరేటర్ గారు, ధన్యవాదాలు. మోడరేటర్ శ్యామసుందర్ గారు. సో హ్యాపీ. అంతా కలిసి నడుస్తూ ఉంది. ఎవరి కోసం, మెప్పు కోసం చేసేందుకు కాదు. ఫస్ట్ పాయింట్, ఎవరి మెప్పు కోసం ఏసే మెప్పు కావాలి, ఏసే మెప్పు కావాలి, ఏసే దగ్గర మాకు కావాలి బహుమానం. ఏసే బహుమానం మాకు ఎదురు చూస్తున్నాం. నిజంగా ఎన్ని కష్టాలు వచ్చేలా దేవుడు మాకు తప్పించగలడు. యెహోవా కోసం ఏదైనా తప్పించగలడు. ప్రాణాలను కాపాడు ఆయనకి మాత్రమే శక్తి ఉంది. ఏసైకే మన ప్రాణాలను తప్పించగలడు. మనం బ్రతికించుతాయి. చనిపోయిన వాడిని ఇలా చిటికేసి లేకపోతే వేసారండి. ఎవరో చనిపోయిన 3 రోజులు 4 రోజులు కుడిపోయింది. ఆ మొత్తం అయిపోయింది. రాత్రి శవం శాంతం గారు తీసుకెళ్ళారు. ఆ ముందు లోపల దిగలేకపోయింది. చూశాను 2సారి 3సారి మాత్రం బలవంతంగా దిగిపోయింది. ఎక్కడో లోపల ఉంటుంది సమాధి. సమాధి ఎక్కడ చూసాను తెలుసులేదు. అక్కడ చూస్తే అక్కడ సమాధి లేదు. ఏమైపోయింది? ఏసై ఏం చెప్పాడు? రాజు బయటికి రా అన్నాడు. ఒక్క మాట సార్ మాట అంత పవర్. అంతే చనిపోయింది, కులిపోయింది. ఆ కులిపోయిన మోసం అంతా ఏమైపోయింది? జీవం పొంది మళ్ళీ నేర్చి ఆ గోతుల నుంచి మనంగా వేసేస్తాను. నిజంగా అటువంటి ప్రదేశాలని నేను చూశాను, కళ్ళతో చూశాను. యేసుప్రభువారు తిరిగిన ప్రదేశం చూశాను, యేసుప్రభువారు సిరివేసిన ప్రదేశం చూశాను, యేసుప్రభువారు ఆరోహణమైన ప్రదేశం చూశాను, యేసుప్రభువారు పునరుద్ధాన ప్రదేశం అన్నీ చూసాం. కళ్ళతో చూసాం, చెవులతో వినడం కాదు, కళ్ళతో చూసి తాకి యేసే సత్యమైన వాడు, యేసే సత్యమైన దేవుడు, యేసే ఉన్నవాడు అని వాడు నేను అన్నాడు యెహోవా. ఎవరిని అడుగుతున్నాడు మోసే? ఎవరైనా అడగాలి, ఎవరైనా చెప్పకుండా ఉంటే ఉన్నవాడు నేను అంటే మాట్లాడు. ఎవరు ఉన్నాడు? వీళ్ళు రేపు నిరంతరం ఉన్నవాడు మన దేవుడు.